everybody subscribe the channel and click on the bell icon to receive the notification. విద్యార్థులారా, నేను ఇప్పుడు కాస్ట్ అకౌంటింగ్లోని ఓవర్ హెడ్ వ్యయాలు వర్గీకరణ అనే అంశంతో నేను మీతో మాట్లాడబోతున్నాను. విద్యార్థులారా, ఈ వీడియో చూసిన అనంతరం మీరు ఓవర్ హెడ్స్ అంటే అర్థం ఏంటి, ఓవర్ హెడ్ లెక్క నిర్వచనము, ఓవర్ హెడ్ లెక్క రకాలు, అంటే ఓవర్ హెడ్ల వర్గీకరణ, ఓవర్ హెడ్లను మనం ఏ విధంగా వర్గీకరించుకుంటాము, అదేవిధంగా వివిధ అంశాల ఆధారంగా ఓవర్ హెడ్లను ప్రత్యక్ష మెటీరియల్స్, పరోక్ష మెటీరియల్స్ గాను, తర్వాత స్వభావం ఆధారంగా ఓవర్ హెడ్లు ఏ విధంగా మనం వర్గీకరించుకుంటాము, ఓవర్ హెడ్లను వివిధ రకాలైన విభాగాలకు ఏ విధంగా మనం పంపిణీ చేస్తాము, వాటికి బేస్ ఏంటి, వాటికి ఆధారం ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో నేను మీతో చెప్పబోతున్నాను విద్యార్థులారా. కాబట్టి జాగ్రత్తగా మనం గమనిద్దాం. మొదటిగా ఓవర్ హెడ్ లెక్క అర్థం ఏంటో చూద్దాం విద్యార్థులారా. ఓవర్ హెడ్ లెక్క అర్థాన్ని చూద్దాం. ఒక ప్రత్యేకమైన పనికి లేదా ఉత్పత్తికి కేటాయించడానికి వీల్లేని వ్యయాలను లేదా ఖర్చులను పరోక్ష ఖర్చులు లేదా ఓవర్ హెడ్ ఖర్చులు అంటాము. సహజంగా మనం వస్తూత్పత్తిని చేసేటప్పుడు రకరకాల ఖర్చులు మనం చేస్తుంటాం విద్యార్థులారా. ఏ వస్తువు కోసమైతే ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టామో దానికి ఖర్చుగా రాస్తుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో మనం పెట్టిన ఖర్చులను ఒక ప్రత్యేకమైన పని కోసం కానివ్వండి, లేదా ఉత్పత్తి కానివ్వండి, లేదా సేవకు కానివ్వండి కేటాయించడానికి వీలు కాదు విద్యార్థులారా. సో ఆ విధంగా ఒక ప్రత్యేకమైన పనికి కేటాయించడానికి వీలు లేని లేదా వీలు కాని ఖర్చులను పరోక్ష ఖర్చులని లేదా ఓవర్ హెడ్ ఖర్చులని మనం చెప్పుకుంటాము. ఖర్చులు ఒక పనికి లేదా సంస్థలోని ఒక విభాగానికి మాత్రమే కాకుండా సంస్థ యొక్క సాధారణ ప్రయోజనం చేకూర్చే నిమిత్తము సంస్థలోని అన్ని విభాగాలకు సంబంధించి పెట్టే ఖర్చులను ఓవర్ హెడ్లు అంటాము. అంటే మనం వస్తూత్పత్తిని తీసుకున్నట్లయితే సూపర్వైజర్కి ఇచ్చే వేతనాలు లేదా జీతాలు, అదేవిధంగా ఉమ్మడిగా రకరకాల విభాగాలకి సేవలు అందించే ఆ కార్మికులు లేదా ఆ ఉద్యోగస్తులకు చెల్లించే వేతనాలు మనం ఓవర్ హెడ్లుగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. ఉదాహరణకు మన ఉత్పత్తి పరిశ్రమలో డిపార్ట్మెంట్ 1, డిపార్ట్మెంట్ 2, డిపార్ట్మెంట్ 3 అనే 3 రకాల ఉత్పత్తి విభాగాలు ఉన్నాయి విద్యార్థులారా. కార్మికుడు ఎక్స్ ఉత్పత్తి విభాగం 1, 2, 3 డిపార్ట్మెంట్లు కూడా కావాల్సిన సేవలు అందిస్తుంటాడు. సో ఎక్స్కి మనం చెల్లించే వేతనాలని ఇక్కడ మనం పరోక్ష వేతనాలుగా చెప్పుకుంటాము. లేదా సూపర్వైజర్ వై అనే వ్యక్తి ఈ ఉత్పత్తి విభాగం 1, 2, 3 విభాగాల్లో ఎప్పుడు అతని సేవలు అవసరమైన అక్కడికి వెళ్ళి అతని యొక్క సేవలు అందిస్తుంటారు. కాబట్టి ఈ సూపర్వైజర్కి మనం చెల్లిస్తున్న వేతనాలు లేదా అతనికి ఇచ్చే మొత్తాన్ని మనం ఓవర్ హెడ్గా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఎందుకంటే వీరు ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ మీద లేదా విభాగం మీద ఎగ్జాక్ట్గా ఇన్ని గంటలు పనిచేస్తారనే ఆధారాలు మనకి ఉండవు. కాబట్టి వారికి చెల్లించే వేతనాలు లేదా వారికి చెల్లించే ఖర్చులు మనం పరోక్ష ఖర్చులుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇప్పుడు ఓవర్ హెడ్లకు సంబంధించిన అర్థం ఏంటో చూద్దాం. ఓవర్ హెడ్ వ్యయాలు అర్థం. మొత్తం వ్యయాన్ని స్థూలంగా 2 వ్యయాలుగా విభజించుకుంటాము. ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికైనా మొత్తం వ్యయాన్ని మనం 2 రకాలుగా విభజించుకుంటాం విద్యార్థులారా. ప్రత్యక్ష ముడి పదార్థాలు, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులను కలిపి ప్రత్యక్ష వ్యయము లేదా ప్రధాన వ్యయం చెప్పుకుంటాము. మొత్తం వ్యయంలో ప్రత్యక్ష వ్యయం ఉంటుంది, తర్వాత పరోక్ష వ్యయము.
పరోక్ష వ్యయాలనేమో ఓవర్ హెడ్గా చెప్పుకుంటాము, ప్రత్యక్ష వ్యయాన్నేమో ప్రధాన వ్యయంగా చెప్తాం విద్యార్థులారా. పరోక్ష ఖర్చుల మొత్తాన్ని అనగా పరోక్ష ముడి పదార్థాలు, పరోక్ష వేతనాలు, పరోక్ష ఖర్చులను కలిపి పరోక్ష వ్యయము లేదా ఓవర్ హెడ్గా చెప్పుకుంటాము. సో మొత్తం వ్యయాన్ని స్థూలంగా మనం 2 రకాలుగా విభజించుకుంటాము, ప్రత్యక్ష వ్యయము, పరోక్ష వ్యయము. సో ఈ విధంగా ఈ ఓవర్ హెడ్లను మనం అర్థం చేసుకోవచ్చు విద్యార్థులారా. తర్వాత ఓవర్ హెడ్ వ్యయాల యొక్క నిర్వచనాలు చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లండన్ వారు ఓవర్ హెడ్లను ఎలా నిర్వచించారో చూద్దాం. ఓవర్ హెడ్లకు వారు ఇచ్చిన నిర్వచనం అంటే పరోక్ష ముడి పదార్థాల వ్యయము, పరోక్ష వేతనాలు మరియు పరోక్ష ఖర్చుల మొత్తమే ఓవర్ హెడ్స్. సో ఇండైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ expenditure simply known as overheads, my dear students. ఓవర్ హెడ్లను మరొక రకంగా ఆన్ కాస్ట్ అని, సప్లిమెంటరీ కాస్ట్ అని, అనుత్పాదక బర్డెన్ అని మొదలగు పేర్లతో పిలుస్తుంటారు. కానీ కామన్గా వీటన్నింటిని కలిపి ఓవర్ హెడ్లు అనే పదాన్ని ఎక్కువగా మనం విరివిగా ఉపయోగిస్తుంటాము. అనుత్పాదక బర్డెను, సప్లిమెంటరీ కాస్ట్, ఆన్ కాస్ట్, ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్, ఆఫీస్ ఆన్ కాస్ట్, సెల్లింగ్ ఆన్ కాస్ట్. సో ఈ విధంగా ఆన్ కాస్ట్ అన్నింటిని కలిపి మనం ఓవర్ హెడ్లు చెప్పుకుంటాము. ఆ తర్వాత ఓవర్ హెడ్ల యొక్క వర్గీకరణ విద్యార్థులారా. ఓవర్ హెడ్లను మనం రకరకాలుగా విభజించుకుంటాము. ముఖ్యంగా ఓవర్ హెడ్లను 3 రకాలుగా, 3 ఆధారాలుగా మనం విభజించుకుంటాము. 1 విధుల ఆధారంగా, 2 కారకాల ఆధారంగా, 3 స్వభావం ఆధారంగా. బై ఫంక్షనల్, బై ఎలిమెంట్స్, బై నేచర్ ద టోటల్ ఓవర్ హెడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఈ ఓవర్ హెడ్ల వర్గీకరణను విడివిడిగా చూద్దాం. ముందు ఏమనుకున్నాము? ఓవర్ హెడ్లను విధుల ఆధారంగా అనుకున్నాం. సో విధుల ఆధారంగా ఓవర్ హెడ్లను తిరిగి మనం 4 రకాలుగా విభజించుకుంటాము, వర్గీకరించుకుంటాము. 1 ఉత్పత్తి ఓవర్ హెడ్స్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. 2 పరిపాలన ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. 3 అమ్మకపు ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్. 4 పంపిణీ ఓవర్ హెడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ ఓవర్ హెడ్స్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ మై డియర్ స్టూడెంట్స్. తర్వాత ఓవర్ హెడ్లను కారకాల ఆధారంగా ఎలా విభజించుకోవచ్చో చూద్దాం. కారకాల ఆధారంగా ఓవర్ హెడ్లను కారకాల ఆధారంగా 3 రకాలుగా విభజించుకుంటాం. 1 పరోక్ష మెటీరియల్స్, 2 పరోక్ష శ్రమ, 3 పరోక్ష ఖర్చులు. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. సో దీస్ ఆర్ ద వేరియస్ క్లాసిఫికేషన్స్ అకార్డింగ్ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ కారకాల ఆధారంగా ఈ 3 రకాల మనకి ఓవర్ హెడ్స్ ఉన్నాయి విద్యార్థులారా. తరువాత స్వభావం ఆధారంగా ఓవర్ హెడ్లను వర్గీకరించుకోవటము కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా 3 రకాల వర్గీకరణలు ఉన్నాయండి. 1 స్థిర ఓవర్ హెడ్స్, 2 చర ఓవర్ హెడ్స్, 3 సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్. సో దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్ బేస్డ్ ఆన్ నేచర్. The first one is fixed overheads, second one is variable overheads, and third one is semi variable overheads my dear students. So ఇవి వివిధ రకాలైన ఓవర్ హెడ్ల వర్గీకరణ. విద్యార్థులారా ఇప్పుడు మనం ఈ ఓవర్ హెడ్లను ఏ విధంగా కేటాయించుకోవచ్చు లేదా ఏ విధంగా పంపిణీ చేయొచ్చు అనే విషయాలు మనం గమనిద్దాము. ఓవర్ హెడ్లను కనుక మనం చూసినట్లయితే వాటిని వివిధ రకాల విభాగాలకు మనం వాటిని పంపిణీ చేస్తుంటాం లేదా కేటాయిస్తుంటాం. ఆ కేటాయించడానికి బేస్ ఏంటో చూద్దాం విద్యార్థులారా. ఓవర్ హెడ్ ఖర్చులను పంపిణీ చేయటకు వీటిని సమంజసమైన శీర్షికల కింద విభజించాలి. ముందు అసలు ఓవర్ హెడ్లను ఏ విభాగాలకు విభజించాలి, దాన్ని కేటాయించాలని దానికంటే ముందుగా ఓవర్ హెడ్లను సమంజసమైన శీర్షికలుగా, హెడ్డింగ్స్గా మనం వాటిని విభజించుకోవాలి. ఆ తరువాత ఈ ఖర్చులను
వివిధ విభాగాలకు కేటాయింపు లేదా పంపిణీ చేస్తాము. ఎప్పుడైతే వాటిని శీర్షికలుగా విభజించామో ఆ శీర్షికల ఆధారంగా వివిధ విభాగాలకు వాటిని మనం కేటాయిస్తుంటాం విద్యార్థులారా. ఉత్పత్తి సంస్థలో సాధారణంగా 3 రకాల విభాగాలు ఉంటుంటాయి. ఏ ఉత్పత్తి సంస్థను తీసుకున్నా సహజంగా 3 రకాల విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి తయారీ లేదా ఉత్పత్తి విభాగము, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. 2 సేవా విభాగము, సర్వీస్ డిపార్ట్మెంట్. 3 పాక్షిక ఉత్పత్తి విభాగము, సెమీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా మనం ఉత్పత్తి సంస్థని గమనించినట్లయితే వాటిని తిరిగి 3 విభాగాలుగా మనం విభజించుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులారా. ఇప్పుడు ఈ ఓవర్హెడ్లను శీర్షికలుగా విభజించుకున్న తర్వాత వాటిని వివిధ అంశాల ఆధారంగా వివిధ డిపార్ట్మెంట్లకు మనం పంపిణీ చేస్తుంటాం విద్యార్థులారా. ఉదాహరణకు ఫ్యాక్టరీ భవనాల తరుగుదల మరియు ఖర్చులు. ఫ్యాక్టరీ భవనాలకు మనం చెల్లిస్తున్న ఖర్చులు మరియు ఆ భవనాల మీద అయిన తరుగుదలని పంపిణీ చేయడానికి ప్రాతిపదిక ఏమంటే ఆక్రమించిన స్థలం విస్తీర్ణము లేదా ఆస్తి విలువ ప్రకారము. ఉదాహరణకు ఒక 20,000 రూపాయలు ఫ్యాక్టరీ భవనాల తరుగుదల మరియు ఖర్చులుగా మనం చెల్లించినట్లయితే మనకి 2 విభాగాలు ఉన్నాయనుకుందాం. ఆ 2 విభాగాలు ఆక్రమించిన స్థలము ఉదాహరణకు 5:3. సో ఈ 20,000 × 5/8 మొదటి విభాగానికి, 20,000 × 3/8 రెండో విభాగానికి ఆ ఫ్యాక్టరీ యొక్క భవనాల తరుగుదల మరియు ఖర్చులు మనం ఆ 2 విభాగాలకు పంపిణీ చేయడం అనేది సమంజసం విద్యార్థులారా. కాబట్టి ఫ్యాక్టరీల విషయంలో అవి ఆక్రమించిన స్థల విస్తీర్ణం ఆధారంగా కానివ్వండి లేదా ఆస్తి విలువ ప్రకారంగానే ఆ ఖర్చుల్ని మనం పంపిణీ చేస్తున్నాం వివిధ విభాగాల మధ్య. అదేవిధంగా క్యాంటీన్, టైం కీపింగ్, సంక్షేమ ఖర్చులు మరియు ఈఎస్ఐకు యజమాని చెల్లించిన చందా. సో ఇలాంటి ఖర్చులను మనం సంస్థలో పనిచేస్తున్న పనివారి సంఖ్య అనగా కార్మికుల యొక్క సంఖ్య లేదా డిపార్ట్మెంట్కు చెల్లించిన వేతనాల ప్రకారము ఆయా విభాగాల్లో ఎంతమంది కార్మికులు అయితే పనిచేస్తున్నారో వారి సంఖ్య ఆధారంగా లేదా ఆయా విభాగాలకు మనం చెల్లిస్తున్న వేతనాల ఆధారంగా ఏది మనకు అందుబాటులో ఉంటే దాని ప్రకారము ఈ క్యాంటీన్ ఖర్చులు, టైం కీపింగ్ ఖర్చులు, సంక్షేమ ఖర్చులు మరియు ఈఎస్ఐకు యజమాని చెల్లించిన వాటాని మనం పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంటుంది. తర్వాత యంత్రాలపై బీమా మరియు తరుగుదల. మన ఉత్పత్తి సంస్థలో ఉత్పత్తి కోసం వినియోగించిన యంత్రాల యొక్క బీమా మరియు తరుగుదలను యంత్రాల విలువ ప్రకారము మనం వాటిని పంపిణీ చేయాలి. మొత్తం ఎంత తరుగుదల బీమాకు మనం చెల్లించాము ఆయా విభాగాల్లో ఎస్టాబ్లిష్ చేసిన యంత్రం యొక్క విలువ ఆధారంగా ఈ తరుగుదల మరియు బీమాని మనం ఆయా విభాగాలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులారా. తర్వాత విద్యుత్ శక్తి ఖర్చులను యంత్రాల యొక్క హార్స్ పవర్ ప్రకారము పంపిణీ చేయాలి. తర్వాత వెలుతురుకు సంబంధించి మనం పెట్టిన ఖర్చులను లైట్ పాయింట్స్ ప్రకారము లేదా ఆక్రమించిన స్థల విస్తీర్ణం ఆధారంగా ఆయా విభాగాలకు మనం పంపిణీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్యవేక్షణ ఖర్చులను పనివారి సంఖ్య లేదా చెల్లించిన వేతనాల ప్రకారము మనం ఆయా విభాగాలకు మనం వాటిని పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంటుంది. అదేవిధంగా ఆడిట్ ఫీజు, లెక్కలను ఆడిట్ చేయడానికి మనం చెల్లించిన ఫీజును అమ్మకాలు లేదా మొత్తం వ్యయం ప్రకారము ఆయా విభాగాల మధ్య పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంటుంది. సర్వీస్ ఖర్చులకు మనం చెల్లించిన మొత్తాలను వినియోగించబడిన ముడి పదార్థాల విలువ లేదా మెటీరియల్స్ బరువు ప్రకారము ఆయా ఉత్పత్తి విభాగాల మధ్య లేదా ఇతర విభాగాలకు మనం పంపిణీ చేయవలసి ఉంటుంటుంది. వినియోగించిన ముడి పదార్థాల విలువ, కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఎలా వస్తుంది? ప్రారంభ ముడి సరుకు కొనుగోలు చేసిన ముడి పదార్థాలను కూడి ముగింపులో ఉన్న ముడి పదార్థాలను తీసివేస్తే వచ్చేదే వినియోగించిన ముడి పదార్థాల విలువ.
సో దీన్ని బేస్ చేసుకొని స్టోర్స్ మరియు సర్వీస్ ఖర్చులను ఆయా విభాగాలకు మనం పంపిణీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సాధారణ ఓవర్ హెడ్స్ ప్రత్యక్ష శ్రమ గంటలు లేదా ప్రత్యక్ష వేతనాలు లేదా యంత్రం గంటల ఆధారంగా ఈ సాధారణ ఓవర్ హెడ్స్ మనం వివిధ విభాగాలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంటుంది విద్యార్థులారా. తర్వాత ఇవి వివిధ రకాలైన ఓవర్ హెడ్స్ మరియు వాటిని కేటాయించడానికి మనం తీసుకోవాల్సిన ప్రాతిపదిక లేదా ఆధారము. విద్యార్థులారా, ఈ వీడియోలో ఇప్పటి వరకు మీతో అసలు ఓవర్ హెడ్స్ అంటే ఏంటి, అంటే ఓవర్ హెడ్ యొక్క అర్థం ఏంటో చెప్పాను. తర్వాత ఓవర్ హెడ్లకు సంబంధించిన నిర్వచనాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ మేనేజ్మెంట్ వారు ఇచ్చిన నిర్వచనం చూసాము. ఆ తర్వాత ఓవర్ హెడ్లను ఎలా వర్గీకరించుకోవచ్చు, ఓవర్ హెడ్లను విధుల ఆధారంగా, కారకాల ఆధారంగా, స్వభావం ఆధారంగా ఏ విధంగా మనం వర్గీకరించుకుంటాము. ఆ తర్వాత ఓవర్ హెడ్లను పంపిణీ చేయడానికి ఉండే ప్రాతిపదిక ఏంటో మీకు వివరించడం జరిగింది విద్యార్థులారా. ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి.